ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించనుంది. 160 సిఆర్పీసీ కింద మరోసారి కేసీఆర్ కు సిట్ నోటీసుని ఇచ్చింది. ఈ మేరకు నందినగర్లోని ఇంటికి నోటీసులను అధికారులు అంటించారు. ఎన్నికల అఫిడవిట్ అసెంబ్లీ రికార్డులో నందినగర్ అడ్రస్ ఉందని సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే విచారణకు రావాలని గురువారమే సిట్ నోటీసు ఇవ్వగా కేసీఆర్ రాలేనని బదిలివ్వడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నట్లు తెలిపారు. ఆయన మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కోరారు. కానీ దీనికి అంగీకరించిన సిట్ ఈ నేపథ్యంలో రెండో విడత నోటీసును కూడా అందజేసింది. తనను ఎర్రవల్లిలోనే విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. కేసీఆర్ విజ్ఞప్తిపై సిట్ అధికారులు న్యాయ సలహా తీసుకున్నారు. నందినగర్లోనే ఆయన నివాసంలోనే విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు మెగా 9 టీవీ. సార్, ఈ 1 మంత్ లో చూసుకున్నట్లయితే మొన్నటి వరకు హరీష్ రావు ఫస్ట్, తర్వాత కేటీఆర్ కి సిట్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఎవరంటే కేసీఆర్ కి నోటీసులు ఇస్తారు అని. అయితే నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. ఇందులో భాగంగానే సిఆర్పిసి నోటీస్ ప్రకారం విచారణ ఎక్కడ జరగాలంటారు సార్? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మెగా న్యూస్ ఛానల్ వాళ్ళకు, అదేవిధంగా ప్రజానికానికి కూడా. ఇప్పుడు 160 సిఆర్పిస్ అనేది రాజ్యాంగంలో ఏంటంటే, వాళ్ళు కేసీఆర్ గారు ఆధార్ కార్డు ప్రకారంగానే రిజిస్టర్డ్ అడ్రస్, అఫీషియల్ అడ్రస్ ఎక్కడ ఉంటుందో అక్కడే విచారణ చేపడతారు. సో ఆయన అఫీషియల్ అడ్రస్ ఏంటంటే, అక్కడ ఎన్నికల పెట్టిలో కానీ అన్నింటిలో కూడా ఆధార్ కార్డులో కూడా ఆయనది ఏదైతే ఉందో అక్కడే అడ్రస్ ఉంది కాబట్టి అక్కడే వాళ్ళు సర్వ్ చేయడం జరిగింది. అది ఆయన ఆ రికార్డు ప్రకారం ఆయన ఎర్రబల్లికి రావడానికి వీలు పడదు. యాక్చువల్గా చెప్పాలంటే చట్ట ప్రకారం ఏంటంటే రికార్డెడ్ అడ్రస్ పెడతారు. సహజంగా దీంట్లో ఎట్లుందంటే మేడం, మహిళలకు కానీ అదేవిధంగా చిన్నపిల్లలకు కానీ 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు కానీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే వెళ్ళి విచారించాలి 160 సిఆర్పిసి ప్రకారం. సో దాని ప్రకారమే వాళ్ళ ఇంటి దగ్గర ఏదైతే నందినగర్ అడ్రస్ ఇచ్చారో ఆ నందినగర్ అడ్రస్కి వెళ్ళేసి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. లేనప్పుడు ఏం చేస్తారంటే, జనరల్ గా కొత్త ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే, నోటీసు వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా ఆ గోడ కంటించేసి ఆ ఫోటోలు తీసుకొని మళ్ళీ అదే కోర్టు వారికి సబ్మిట్ చేస్తారు. అంటే ఇక్కడ ఏదైతే సిట్ అధికారులు ఉన్నారో ఆ సిట్ అధికారులకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది మన గతంలో చూసుకున్నట్టయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్రెడీ క్రైమ్ నెంబర్ 243/2024 నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా కేసీఆర్ గారికి వాళ్ళు నోటీసులు పంపించారు. సో కేసీఆర్ గారు ఏంటంటే, ఆయన ఇప్పుడు నేను రాలేని అంటున్నారు కాబట్టి సమన్స్ మియర్ సఫిషియెంట్, సమన్స్ ముట్టినట్లే వాళ్ళు అడిగినప్పుడు జనరల్ గా రేపు ఏదైతుందో రేపు ఆయన విచారణకు సహకరించాలి. సహకరించకపోతే మళ్ళీ వాళ్ళు అల్టిమేట్ గా మళ్ళీ ఒక వాయిదా ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంది. ప్రాసిక్యూషన్ వాళ్ళకు ఉంటుంది, ఖచ్చితంగా సిట్కు ఉంటుంది అది. సో అది వాళ్ళ డిస్క్రిప్షన్. జనరల్ గా ఏంటంటే, ఈ 160 సిఆర్పిస్ ప్రకారం తీసుకోవడం ఎలా ఉంటుందంటే అండి, ఒకవేళ వాళ్ళు సాక్షిగా విచారించవచ్చు. ఏదైతే దీంట్లో వీళ్ళందరూ దీనికి సంబంధించిన గతంలో వీళ్ళందరూ ఏదైతే ఇచ్చారో ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే, దీని వెనక పెద్ద ఆయన అంటున్నారు వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ. సో ఆ పాయింట్ వచ్చింది కాబట్టి ఆ పెద్ద ఆయన అనేది ఎవరు అనేది కొంత క్లారిటీ లీగల్ గా రావాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే, అప్పుడు జనరల్ గా పెద్ద ఆయన అంటే మనం ఎట్లా అనుకుంటామంటే, సీఎంఏ పెద్ద కదా రాష్ట్రానికి, అప్పుడు మరి ఆయనే ఉన్నారు కదా, కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన్ని పిలవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి దాని ప్రకారం వాళ్ళనే విచారణకు పిలుస్తున్నారు. అప్పుడు చెప్పింది కాబట్టి కేసీఆర్ అనేది మనకు అందరికి అనుమానం వస్తుంది. కానీ అనుమానం వేరు, వాస్తవం వేరు కాబట్టి ఆయన కూడా పిలిచి విచారిస్తే నిజాలు బయటపడే ఉద్దేశంతో వాళ్ళు విచారిస్తున్నారు. సో ఆ చట్ట ప్రకారం 160 నోటీసుల సిఆర్పిసి నోటీసుల ప్రకారం అక్కడికి వెళ్ళి విచారిస్తారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ బీయింగ్ అడ్వకేట్ చెప్పాలంటే, ఆయన చెప్పింది ఒకవేళ ఆయన మీద అనుమానం ఉంటే ఆయన కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చొచ్చు, నో ప్రాబ్లం. దానికి ఏమి లీగల్ గా చేర్చకూడదు అనేది కూడా ఎక్కడా లేదు. జనరల్ గా ఏంటంటే నోటీస్ ఇస్తారు, కేసీఆర్ గారు కూడా లాయర్ని పెట్టుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది మేడం జనరల్ గా అయితే ప్రొసీజర్. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి ఎర్రబెల్లో ఆయన సమన్స్ నాకు ఎర్రబెల్లో నేను చెప్తానంటే, లీగల్ గా కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. వీళ్ళు ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, రకరకాల క్యారీ చేయాల్సి ఉంటుంది. రికార్డెడ్ ఎవిడెన్స్ కదా మేడం, అఫీషియల్ రికార్డ్ కదా, మనం మాట్లాడుకున్నట్టు కాదు కాబట్టి దానికోసం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఏంటంటే, వాళ్ళు వీలు పడదు, మీరు ఏదైతే ఉందో ఫామ్ హౌస్ కి వీలు పడదు. సో దాని ప్రకారం కాకుండా మీరు రిజిస్టర్డ్ అడ్రస్ ఎక్కడైతే ఇచ్చారో నందయ్య గారికి అక్కడికే రాని అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం విచారణ జరుగుతుంది రేపు. ఆ విచారణకు కేసీఆర్ గారు ఏంటంటే పూర్తిగా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చట్టపరమైన విచారణ కదా మేడం. రేపు ఆదివారం ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన విచారించాలనేది సిట్ అధికారులు నిర్ణయించారు. దీని సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో జరుగుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఇది దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు మేడం. ఇక్కడ మొదటి విడతలో సిట్ నోటీసులు ఇచ్చినప్పుడు ఇంటి దగ్గరే విచారిస్తాము అనటం జరిగింది. ఇప్పుడు రెండో విడతలో సిట్ నోటీసులు ఇచ్చినప్పుడు ఎర్రవల్లిలోనే విచారించాలని ఆయన కోరటం జరిగింది. ఇతరితర కారణాలు కావచ్చు, లేకపోతే ఎన్నికల బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు, ఇంటి దగ్గరే విచారించాలని కేసీఆర్ కోరటం జరిగింది. ఇది చట్ట ప్రకారం తన నివాసంలో విచారణ జరుపుకునే హక్కు లేదంటారా?
అంటే ఇక్కడ ఆయన రికార్డెడ్ ఎక్కడ ఆధార్ కార్డు కానీ జనరల్ గా మేడం మరి ఇప్పుడు నా అడ్రస్ మాది ఖమ్మం రోడ్ల మండలం గొల్లపాడు నాది అడ్రస్ గొల్లపాడే వస్తుంది. నేను ఖమ్మంలోనే హైదరాబాద్లో సంబంధం లేదు లీగల్ గా వచ్చినప్పుడు. ఇప్పుడు మేము అడ్వకేట్ కాబట్టి మేము నోటీసులు ఇష్యూ చేసినప్పుడు వాళ్ళకి ఏం చేస్తాము, ఆయన ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ కే పంపిస్తాము. ఆయన హైదరాబాద్ ఉన్నాడా, ఖమ్మంలో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా మాకు సంబంధం లేదు లీగల్ కూడా. సో ఇది లీగల్ కదా, ఇది లీగల్ ఫ్రేమ్ ప్రకారం జరుగుతుంది కాబట్టి సిట్ అధికారులు ఏంటంటే ఆయనకు ఆధార్ కార్డులో కానీ అఫీషియల్ ఎన్నికల అఫిడవిట్లో కానీ నందినగర్ అనే ఇల్లు అడ్రస్సే ఉంది. సో 160 సిఆర్పిసి ప్రకారం వాళ్ళు నందినగర్కే సమన్ సర్వ్ చేస్తున్నారు. సో నందినగర్కి వెళ్తారు అధికారులు, నందినగర్కి వెళ్ళి అప్పుడు వాయిస్ రికార్డు ఆయన చెప్పే ఎవిడెన్స్ మొత్తం రికార్డ్ చేస్తారు. అంతేగాని ఆయన ఉన్న చోటుకి రావాలనేది ఎక్కడా లేదు. ఆయన ఆయన ఎక్కడో ఫామ్ హౌస్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ ఉన్న వాడికి అక్కడికి రమ్మని చెప్పేది లేదు. ఎందుకంటే చట్ట ప్రకారం జరుగుతుంది ప్రొసీజర్ మొత్తం కాబట్టి వాళ్ళు కూడా అధికారులు కూడా సహకరించాలని అడగడం వాళ్ళు జరుగుతుంది. ఆయన సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది దీంట్లో. ఇది చాలా స్పష్టమైన లీగల్ గా ఉన్న ఆస్పెక్ట్ తప్ప అది చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. దీన్ని లీగల్ గా పోవాలి తప్ప వేరే అవకాశం లేదు. అట్లా దీన్ని లీగల్ గా పోయి వాళ్ళు పరిష్కరించుకోవాలి తప్ప వేరే అవకాశం లేదని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కేవలం నందినగర్ ఇంటికే నోటీస్ అంటించడం వెనుక న్యాయపరంగా ఉన్న అంశాలు ఏంటంటారు? న్యాయపరంగా అంటే మేడం 160 సిఆర్పిసి నోటీస్ అనేది ఏంటంటే వాళ్ళ ఇంటికి, ఇందాక చెప్పాను కదా, వాళ్ళ ఇంటికే సర్వ్ కావాలి. అంటే వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉంది, నందినగర్ లో ఉంది. ఎన్నికల అఫిడవిట్లు కానీ అన్నింటిలో కూడా నందినగర్ ఉంది కాబట్టి నందినగర్ సర్వ్ చేశారు. ఆడికి వస్తారు మేడం, ఆడికొచ్చి వీళ్ళు సమన్స్ సర్వ్ చేస్తారు, నో ప్రాబ్లం. ఆడికొచ్చి సమన్స్ సర్వ్ చేస్తారు, ఆడికొచ్చి ఎవిడెన్స్ రికార్డ్ చేస్తారు. కానీ కేసీఆర్ గారు అన్నట్టుగా ఆయన ఉన్న ప్రాంతానికి ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి రావడానికి మాత్రం వీలు పడదని చెప్పేసి నిన్న వాళ్ళు సిట్ అధికారులు ఇంటికాడ ఇవ్వడం జరిగింది. సో రేపు మధ్యాహ్నం 3 గంటలకు వాళ్ళు ఏదైతుందో వాళ్ళు ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు రేపు 1వ తారీఖు నాడు వచ్చేసి ఆయన్ని ఎవిడెన్స్ రికార్డ్ చేస్తారు. కేసీఆర్ గారు ఏమంటారంటే నాకు వీలు పడదు, నేను ఎన్నికల ప్రచారం అంటారు లేదు. ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది కదా. వాళ్ళ గతంలో ఉన్నప్పుడు శ్రవణ్ రావు కావచ్చు, దాంట్లో ప్రభాకర్ రావు గారు కూడా వాళ్ళు ఎంతసేపటికి పెద్ద ఆయన అంటున్నారు. ఆ పెద్ద ఆయన అనేది క్లారిటీ లేదు లీగల్ గా. మనకు అర్థమవుతుంది పెద్ద ఆయన అంటే మనకు కేసీఆర్ అనుకుంటాం మనం అప్పుడున్న పొజిషన్ లో. కానీ లీగల్ గా ఏంటంటే అది క్లారిటీ రావాలి. సో ఆయన వస్తే తప్ప ఇది క్లారిటీ వచ్చేటట్టు లేదు కాబట్టి ఆయనకు సమన్ సర్వ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే విట్నెస్సే మేడం. ఇప్పుడు ఆయన ప్రజెంట్ 160 సిఆర్పిసి ప్రకారం విట్నెస్ కింద తీసుకొని ఒకవేళ ఆయన ప్రైమా ఫేసి అంటే ప్రాథమిక ఆధారాల ప్రకారం ఆయన కూడా నేరంలో ఇన్వాల్వ్ అయినట్టు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆయన చెప్తేనే అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కనుక అనుమానం వస్తే ఆయన కూడా ముద్దాయిగా చేర్చొచ్చు, నో ప్రాబ్లం. విట్నెస్ ముద్దాయి కాకూడదు ఎక్కడా లేదు లీగల్ గా. ఎందుకంటే ఆయన చెప్పే ఆధారాలను బట్టి తదనంతరం మళ్ళీ విచారిస్తారు, ఆధారాలను బట్టి వీళ్ళు దాన్ని ఫైనలైజ్ చేస్తారు తప్ప వేరే రకం ఎక్కడ ఉండదు మేడం. మున్సిపల్ సో అందుకని నంది సార్ ఇక్కడ కేసీఆర్ ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. మున్సిపల్ ఎన్నికల వల్ల కావచ్చు, లేకపోతే ఇతరితర హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, నేను రాలేను అని ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సిట్ అయితే ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చడం కూడా జరిగింది. 2వ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఆర్బిటరీ కిందకి వస్తుందంటారా? దీనిపై స్టే కోరే అవకాశం ఉంది అంటారా? అంటే జనరల్ గా విట్నెస్ ఇప్పుడు ఆయన 160 సిఆర్పిసి ప్రకారం ఒక విట్నెస్ గా పిలుస్తున్నారు తప్ప ఆయన మీద ఎక్కడ ప్రైమా ఫేసిలో కానీ క్రైమ్ నెంబర్ లో కానీ ఎక్కడ కూడా ఆయన పేరు లేదు, కేసీఆర్ గారి పేరు లేదు. ఇక్కడ ఎట్లుందంటే మేడం 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చినప్పుడు ఎవరి పేరు చెప్తే వాళ్ళు విచారించే అధికారులకు ఉంటుంది. జనరల్ గా వాళ్ళు ముద్దాయి అవుతారా లేకపోతే ఓన్లీ సాక్షిగానే ఉంటారనేది వాళ్ళు చెప్పేదాని మీద వీళ్ళకి అనుమానాస్పదంగా ఉంటే మళ్ళీ క్వశ్చన్లు చేస్తారు, మళ్ళీ కూడా నోటీస్ ఇష్యూ చేయొచ్చు. వాయిదా పడకూడదని ఏం లేదు మేడం. ఆయన ఒకవేళ కేసీఆర్ గారు ఏమంటున్నారంటే ఎలక్షన్ మీరు అన్నట్టు ఎలక్షన్ల ప్రాబ్లం కావచ్చు, లేదు అంటే హెల్త్ ఇష్యూ కూడా కావచ్చు, వాళ్ళకి జెన్యూన్ కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇట్ విల్ టేక్ అనదర్ ఎడ్జెంట్ మేడం, నో డౌట్. ఎలా ఎందుకంటే తీసుకోకూడదని ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఇంటెన్షనల్ గా అవాయిడ్ చేసినట్టుంటే మాత్రం వాళ్ళు దాన్ని కొద్దిగా ఆలోచిస్తారు. మన ఇంటెన్షన్ గా సమన్స్ తీసుకోకుండా ఉన్నాడు నందినగర్ లో, వాళ్ళు గోడల మీద అంటించారు. మళ్ళీ నేను అక్కడైతే చేస్తా అంటున్నారు, ఆయన హెల్త్ ఇష్యూ అంటున్నారా లేకపోతే ఎన్నికల ప్రచారం కోసం అంటున్నారని కూలంకుషంగా చూడాల్సి ఉంటుంది. సో ఆయన నిజంగా హెల్త్ ఇష్యూ ఉంటే వాళ్ళు ఒక టైం ఇస్తారు, అట్లేం లేదు. ఇవ్వకూడదని ఏం లేదు. 2వసారి నోటీసులు పంపించు, ఎన్నిసార్లు పంపించవచ్చు, పంపించకూడదని ఏం లేదు. కానీ జెన్యూన్ గా ఉండాలి, లీగల్ గా ఉండాలి. వాళ్ళకి సహకరించాలి కదా అధికారులు కూడా. ఆయన కూడా ఎంత సహకరించాలి, వాళ్ళకి అధికారులకు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాన్ని బట్టి అవసరంతో ఒక వాయిదా కూడా తీసుకోవచ్చు. అది పెద్ద చట్టంలో నేరం ఏం కాదు. మళ్ళీ ఒక వాయిదా అడిగితే ఇవ్వచ్చు కూడా, అధికారులు ఇవ్వకూడదని ఎక్కడ లేదు. వాళ్ళు కూడా ఏంటంటే ఇట్ ఈస్ రీజనబుల్, జెన్యూన్, ఫిట్ గా ఉండాలి, ప్రాపర్ గా ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా అడ్జర్న్మెంట్ మరొక వాయిదా కూడా ఇస్తారు. ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నట్లు కేసీఆర్ గారు కూడా కొన్ని క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ రేపు కనుక కేసీఆర్ అందుబాటులో లేకపోతే సిట్ అధికారులు నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారంటారు? మళ్ళీ నోటీస్ ఇవ్వచ్చు మేడం, నో ప్రాబ్లం. ఇప్పుడు అది ఆయన ఎవిడెన్స్, ఆయన ఓన్లీ విట్నెస్ కి వచ్చిన ఆయన తప్ప ఆయన నేరస్తులాగా ఎక్కడా లేదు కాబట్టి మళ్ళీ నోటీసులు ఇవ్వచ్చు. అట్లా అందరూ దానికి అంత పెద్ద ప్రాబ్లం ఏముండదు. మళ్ళీ నోటీసులు ఇవ్వచ్చు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మళ్ళీ ఒకసారి నోటీసులు సర్వ్ చేస్తారు. ఇప్పుడైతే సమన్స్ డీమ్డ్ టు ఫిట్, సమన్స్ ముట్టినట్టు ఆయనకు లెక్క. ఎందుకంటే ఆ ఇంటి నందినగర్ ఏదైతే లీగల్ గా రికార్డెడ్ గా ఆయన హౌస్ అడ్రస్ ఉందో, అంటే ఎన్నికల అఫిడవిట్ కావచ్చు, ఆధార్ కార్డు అడ్రస్ కావచ్చు, ఆయన ఇంట్లో
ఎవరు నోటీసులు తీసుకోకుంటే గోడ కంటిచ్చేసి మామూలుగా ఎట్లా ఉంటుందంటే మేడం సర్వ్ చేసేటప్పుడు అది ఫోటో తీసుకుంటారు వచ్చిన వాళ్ళు కోర్టు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడేమో సిట్ అధికారులు వస్తారు, ఆ ఫోటో తీసుకుని అదే వెళ్ళి సబ్మిట్ చేస్తారు. పక్కన విట్నెస్ ఉంటారు, పక్కన వాళ్ళతో రాయించుకుంటారు. ఏమనంటే ఇక్కడ మేము అంటించాము ఓకే విట్నెస్ సంతకాలు పెట్టించుకొని సబ్మిట్ చేస్తారు. అంటే సఫిషియెంట్ గా, అంటే సమన్స్ ముట్టినట్టే, అంటే నోటీసులు ముట్టినట్టే లెక్క అది. సో ఇక ఫర్దర్ గా ఆయన ఆధార్ కావాలి. జనరల్ గా ఆధార్ కాకుండా ఉంటే మళ్ళీ ఇవ్వకూడదని ఏం లేదు. ఎందుకంటే ఆయన వకీల్ గారిని పెట్టుకుని ఒక వాయిదా అడగొచ్చు, లేదా ఆయన సోదాగా నాకు ఒక వాయిదా అని కూడా అడగవచ్చు. ఆయనకు కూడా రైట్ ఉంది, బలవంతంగా అప్పటికప్పుడే చెప్పాలని ఏం లేదు. ఎందుకంటే ఇది సుదీర్ఘంగా నడుస్తున్న కేసు, ఇది ఒక్క రోజుతోటి ఒక్కప్పుడుతో అయిపోయేది కాదు. ఎందుకంటే ఎలాబొరేట్ గా పెద్ద ఇష్యూ అయింది తెలంగాణలో. ఎంత సంచలనం అయిందో మనకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద సంచలనం అయిపోయింది. ఎందుకంటే పెద్ద పెద్ద జడ్జీలై కూడా, లాయర్లై, జడ్జీలై, బిజినెస్ మ్యాన్లై, రాజకీయ నాయకులై, హౌస్ వైఫ్లై, సినిమా యాక్టర్లై, ఒకలేమిటి కాదవరు అనరు అన్నట్టుగా అన్ని రకాల వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. జరిగింది అదంతా మనం ఎపిసోడ్ గా చూస్తూ వస్తున్నాం. ఇది ఎందుకంటే కోర్టు ఎట్లుందంటే మేడం చాలా డెప్త్ గా అనాలిసిస్ చేస్తుంది. కోర్టు కూడా చాలా డెప్త్ గా విచారణ చేస్తుంది. ఎందుకంటే 100 మంది ముద్దాయిలు తప్పించుకున్న పర్లేదు, ఒక అనామకుడు శిక్ష పడుద్ది అనే పాయింట్ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా డెప్త్ గా అనాలిసిస్ చేస్తుంటారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇన్నాళ్ళు నడుస్తుంది కోర్టు అంటే మనం చూస్తున్నాం కదా మేడం, బయట కూడా ఒక కేసు సంవత్సరం నడుస్తుంది. ఎందుకంటే ఈ విచారణ ఇట్ విల్ టేక్ సమ్ టైం, మోర్ అండ్ మోర్ టైం అట్లా, అందువల్ల నడుస్తుంది. కేసీఆర్ గారు కూడా సహకరించుకుని ఆయన నిజానికి ఆయన ప్రమేయం, ఆయన ప్రభావం కానీ ఆయన ప్రలోభాలకు నేవి లేకుండా అధికారులు చేశారన్నప్పుడు ఆయన క్లీన్ హ్యాండ్స్ తోటి బయటపడచ్చు. ఆయనకు ఎలాంటి సంబంధం లేదు, నష్టం కూడా లేదు. అట్లా ఆయన సహకరిస్తే మంచిది ఆయన కూడా, నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా కూడా.